హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పన్నీర్ తోటి కొంచెం స్పెషల్గా ఏమైనా చేద్దాం అనిపించింది ఈరోజు. అందుకని చెప్పి నేనైతే పన్నీర్ వెజ్ రోల్ చేసేసాను. సో ఎప్పుడు పన్నీర్ కర్రీ ఏం తింటాను చెప్పండి. ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటే మన ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్ ఏమైనా చేసి పెట్టిన ఫీలింగ్ మనకు వస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను ఈరోజు అయితే పన్నీర్ వెజ్ రోల్ చేశానండి. చాలా టేస్టీగా వచ్చింది. మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి ఈ వెజ్ రోల్ని. సో మనకు బయట అయితే అట్లీస్ట్ 100-150 ఛార్జ్ చేస్తారు. సో ఆ 100-150కి మన ఇంట్లో అందరం చక్కగా చేసుకొని తినొచ్చు అనమాట. సో పన్నీర్ని అయితే ఫస్ట్ నేను అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేశాను. తర్వాత ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి ముద్దలా కలుపుకున్నాను. తర్వాత మనం సాదుకునేటప్పుడు ఇలా లేయర్స్గా ఫోల్డ్ చేసి ఒక 2 లేయర్స్ లాగా వచ్చేలాగా సాదుకున్నాను అనమాట. అలా లేయర్స్ రావడం వల్ల బాగా క్రిస్పీనెస్ వస్తుంది. సో అది అంతా పొరాటాలాగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కర్రీని ఆ రోల్లో పెట్టేసి ఒక టిష్యూ పేపర్లో చుట్టేసుకొని ఎంజాయ్ చేయడమే. చాలా బాగా నచ్చింది మా చెల్లెలకి అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.